ఏ దేనికోసం మీరు మన వోల్సన్ కి సంబంధించిన మా ఉత్పత్తి వోల్సన్ VR4 ని వాడారు? మీరు పొందినటువంటి ఫలితాలని దయచేసి వివరంగా చెప్పగలరు? సార్ నాకు సయాటికా ప్రాబ్లం ఉంది సార్. ఓకే. ఇది 11 మంత్స్ నుంచి కొంచెం ప్రాబ్లం ఉంది సార్ నాకు. తర్వాత శ్రీవాణి మేడం గారు ఇలా ఉంది, ఇది ట్రై చేసి చూడు అని చెప్పారు సార్. ఓకే. నేను ఇది VR4 వాడాను సార్. నేను వాడిన నాకు 2.5 వీకే కొంచెం బాగా క్లియర్ అయిపోయింది సార్. పెయిన్ అనేది లేదు సార్. విత్ ఇన్ 20 డేస్ దగ్గరలోనే మీకు రిజల్ట్ అనేది వచ్చింది. రిజల్ట్ వచ్చేసింది సార్. ఓకే. సో మీరు ఎలా వాడారు VR4? ఎన్ని? మార్నింగ్ 1 క్యాప్సూల్ సార్. మళ్ళీ తర్వాత ఒక 4th డే నుంచి 2 క్యాప్సూల్స్ వాడాను సార్. ఓకే. 4th డే నుంచి 2 క్యాప్సూల్స్. మళ్ళీ 1 వీక్ తర్వాత ఎన్ని వాడారు సార్? నేను బిజీ షెడ్యూల్స్ వల్ల ఈవినింగ్ టైం నేను యూజ్ చేయలేదు సార్. మార్నింగ్ ఒకటే నేను యూజ్ చేశాను. అప్పటికి నాది పెయిన్ అంతా క్లియర్ అయిపోయింది సార్. మీరు ఏం చేస్తుంటారు మేడం గారు? నేను ఇక్కడ రైల్వేలో వర్క్ చేస్తాను సార్. ఓకే. ఓకే. సో ఇప్పుడు పూర్తిగా సయాటిక్ అనేది ప్రాబ్లం అనేది లేకుండా అయింది? లేదు సార్, తగ్గిపోయింది సార్. డాక్టర్లు ఏమన్నారు? ఆపరేషన్ అన్నారా దానికి? లేదు సార్, ఆపరేషన్ వరకు నేనైతే వెళ్ళలేదు సార్. మామూలుగా పెయిన్ చాలా, అంటే నడుస్తూ ఉన్నప్పటికీ కొంచెం కాలు అంటే స్పర్శ లేకుండా అలా ఉండి పెయిన్ ఎక్కువ అయ్యేది సార్ నాకు. దానికి తర్వాత రైల్వే హాస్పిటల్కి వెళ్ళి ఇలా ఉంది అని అంటే వాళ్ళు పెయిన్ కిల్లర్స్ అవి ఇచ్చారు సార్. నేను ఇంకా స్ప్రే అవన్నీ వాడేదాన్ని. మంత్స్ వరకు ఇబ్బంది పడ్డాను సార్ నేను. ఇప్పుడైతే VR4 వాడిన తర్వాత నాకు ఎలాంటి ఇది లేదు సార్. ఫ్రీగా ఉంది, యాక్టివ్గా పనిచేయగలుగుతున్నాను సార్. సో సయాటికాగానే కాకుండా ఇంకేం చూసారు ఇది వాడినప్పుడు? మీరు చూసిన అదర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా? సార్, ఎక్స్ట్రా వర్క్ కూడా ఎంతకైనా నేను అలసిపోయి షెడ్ లో వర్క్ చేస్తాం సార్, లోకో దగ్గర. కొంచెం టైర్డ్నెస్ అయిపోయేది. తర్వాత మటుకు యాక్టివ్ గా ఉన్నాను సార్. ఈవినింగ్ వరకు అయినా నైట్ అయినా కూడా మంచి హుషారుగా ఉంది సార్. ఏ పనికి అయినా చేసుకోగలుగుతాం సార్. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు పిలిచిన వెంటనే మాకు టైం ఇచ్చి వచ్చి చెప్పినందుకు. ఎవరికైనా చెప్పొచ్చు అంటారా మీలాగా? ఎవరైతే సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్మకంగా మీరు చెప్పొచ్చు అంటారా మమ్మల్ని? చెప్పొచ్చు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి జ్యోతి గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్. ముఖ్యంగా ఇంత